రాష్ట్రాన్ని చెడుదారిలో పట్టించి డబ్బు కోసం మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 6 ఏళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీంని అన్ని సైట్కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోవటానికి. మరుసటి రోజు పొద్దున అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆయనకి భయం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు, వీళ్ళని మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది. ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు. అందుకే మీరందరూ మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఈయన చేస్తాడు, ఆయన చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది కాదు. మీరందరూ ఇంటి బయటికి రాండి. మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి. అది నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు, నేను శాశ్వతం కాదు. మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని శాశ్వతం. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, పట్టిసీమ శాశ్వతం, రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ఐఎస్బి శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం. చివరికి మనం ఇక్కడ ఉండం శాశ్వతంగా, కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది, అది శాశ్వతం. అదే ఆయన కోరేది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మీ దగ్గర నుంచి ఆయన ఆశించేది ఆయనకి సపోర్ట్ చేయమని. మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క మంచి నాయకుడు అవసరం, ప్రజల కోసం ముందుకెళ్లే సైనికుడు అవసరం. అంతేగాని ప్రజల సొమ్ము తినేవాడు కాదు మనకి కావాల్సింది. అది నాయకుడు అంటే. ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు, ఆయన 14 ఏళ్లుగా సీఎంగా పనిచేశారు. ఎక్కడ చాలా మంది చాలా కేసులు వేశారు, కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించలేకపోయారు. ఆయన గురించి ఆయన చేసే వాళ్ళు చెప్పిన ఇక్కడ తిన్నారు, అక్కడ తిన్నారు, ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కేసులు పెట్టి ఆయన 53 రోజులు కూడా ఆయన జైల్లో పెట్టినా కూడా మా కుటుంబం అందరికీ ధైర్యం, ఎందుకంటే మేమేమి తప్పు చెయ్యలేదు అనే ధైర్యం ఆయనకుంది, ఆయన కుటుంబంకుంది. అందుకే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అదేంటో నిరూపించలేకపోతున్నారు. అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ, మీ స్వేచ్ఛ కోసం, మీ బిడ్డల గురించి, మీ కుటుంబం కోసం, మీ సుఖ సంతోషాల కోసం మీరు తప్పకుండా ముందుకొచ్చి మీరే కాదు పక్కనుండే 10 మంది 100 మందికి మీరు తీసుకెళ్లి ఓటేయాలి.